హైదరాబాద్ బాచుపల్లి సాఫ్ట్వేర్ సీతారాం సూసైడ్ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తన భార్యకు 6 ప్రేమికులు ఉన్నారని ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు సీతారాం. ఆయన చనిపోయిన తర్వాత మార్చిలో మరొక వివాహం చేసుకుంది భార్య రేణుక. భర్త చనిపోయిన నెల రోజులు గడవక ముందే ప్రియుడు రమణారెడ్డిని పెళ్లి చేసుకుంది. రేణుకతో పాటు రమణారెడ్డిని కూడా అరెస్ట్ చేశారు బాచుపల్లి పోలీసులు. హైదరాబాద్ బాచుపల్లి సాఫ్ట్వేర్ సీతారాం సూసైడ్ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తన భార్యకు 6 ప్రేమికులున్నారని ఫిబ్రవరిలో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు సీతారాం. అయితే ఆయన చనిపోయిన తర్వాత మార్చిలో మరొక వివాహం చేసుకుంది భార్య రేణుక. భర్త చనిపోయి నెల రోజులు కూడా గడవక ముందే ప్రియుడు రమణారెడ్డిని పెళ్లి చేసుకుంది. రేణుకతో పాటు రమణారెడ్డిని కూడా అరెస్ట్ చేశారు బాచుపల్లి పోలీసులు. ఆమె ఓ వివాహిత, చక్కగా చూసుకునే భర్తున్నాడు, 2 పిల్లలున్నారు. కానీ వక్ర బుద్ధి వేడలేదు. చీరలను మార్చేసినంత ఈజీగా పరాయి పురుషులను కోరుకుంది. భర్త ఉన్నా వద్దని వారిస్తున్నా చాలా లైట్ తీసుకుంది. శారీస్ మార్చినంత ఈజీగా లవర్స్తో షికార్లు చేసింది. లవర్స్ని కూడా మార్చేసింది. 6 నెలల వ్యవధిలో 6 బాయ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసింది. వారితో విచ్చలవిడిగా శృంగారం చేసింది. చివరకు ఆమె ప్రవర్తనకు విసిగెత్తిపోయిన భర్త సూసైడ్ చేసుకున్నాడు. ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి సీతారాం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భార్యకు 6 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, వివాహితర సంబంధాలు కొనసాగిస్తోందని సీతారాం రాసిన సూసైడ్ నోట్ బయటకొచ్చింది. తాను ఉద్యోగానికి వెళ్లగానే తన ఫ్లాట్కే బాయ్ ఫ్రెండ్స్ను పిలిపించుకుని రొమాన్స్ చేసేదని ఆ లేఖలో రాశాడు సీతారాం. తనను 2 పిల్లల్ని వదిలి వెళ్లిపోయిందనే బాధను తట్టుకోలేకనే సూసైడ్ చేసుకుంటున్నట్లుగా సూసైడ్ నోట్లో రాశాడు సీతారాం. వివాహితర సంబంధాలు కుటుంబాలను ఎలా చిన్నాభిన్నం చేస్తున్నాయో రేణుక వ్యవహారం చూస్తే తెలుస్తోంది. వివాహితర సంబంధాలు కొనసాగిస్తూ బాయ్ ఫ్రెండ్స్తో రేణుక వెలగబెట్టిన వ్యవహారాలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. భార్య చేసిన సిగ్గులేని పనులను చూసి తట్టుకోలేక భర్త బలవన్మరణం చెందాడు. భార్య పరాయి పురుషుడితో ప్రేమలో పడిందని తెలిస్తేనే భర్త గుండె పగిలిపోతుంది. అలాంటిదేకంగా బాయ్ ఫ్రెండ్స్ను మెయింటైన్ చేసి వారితో రాసలీలలు కొనసాగించిందని తెలిస్తే ఎలా తట్టుకోగలడు? సీతారాం విషయంలోనూ అదే జరిగింది. 6 తన భార్య ప్రేమలో ఉందని, వారితో వివాహితర సంబంధాలు నడుపుతోందని సూసైడ్ లెటర్లో స్పష్టంగా రాశాడు సీతారాం. ఆంధ్రప్రదేశ్లో మార్కాపురానికి చెందిన సీతారాం రెడ్డి, నంద్యాలకు చెందిన సురసాని రేణుకకి 2018లో పెళ్లైంది. వీరికి 2 పిల్లలు. హైదరాబాద్ బాచుపల్లిలో ఉంటున్నారు. ఫిబ్రవరి 10న హుస్సేన్ సాగర్లో దూకి సూసైడ్ చేసుకున్నాడు 36 ఏళ్ల సీతారాం రెడ్డి. కుటుంబ కలహాలతో సూసైడ్ చేసుకున్నాడని అందరూ భావించారు. దంపతులిద్దరూ తరచూ గొడవ పడేవాళ్ళని కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. కానీ ఆత్మహత్యకు ముందు సీతారాం రాసిన సూసైడ్ నోట్ తాజాగా బయటకు రావడంతో భార్య రాసలీలల విషయం వెలుగు చూస్తుంది. సుదీర్ఘంగా 19 పేజీల సూసైడ్ లెటర్లో ఎన్నో విషయాలను ప్రస్తావించాడు సీతారాం. బాచుపల్లిలో ఈ జంట నివసించిన ఎదురు ఫ్లాట్లో ఉండే శ్రవణ్ కిషోర్తో రేణుక ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. నంద్యాలకు చెందిన రమణారెడ్డితో వివాహితర సంబంధం నడిపింది. అయ్యప్ప అనే వ్యక్తితో న్యూడ్ కాల్స్ మాట్లాడేది. శివ అనే ఇంటర్ ఫ్రెండ్తో కూడా రిలేషన్లో ఉంది. వంశీ అనే స్కూల్ ఫ్రెండ్తో కూడా ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంది. సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడు రమణారెడ్డితోనూ అత్యంత సన్నిహితంగా మెలిగింది. రమణారెడ్డితో రొమాన్స్ చేస్తున్న టైంలో సెల్ ఫోన్ కెమెరాతో ఫోటోలు, వీడియోలు తీశారు. వాటిని రమణారెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో బెదిరిపోయిన రేణుక తాను చేసిన నిర్వాహకం గురించి భర్తకు చెప్పింది. దీంతో రేణుకను మందలించిన సీతారాం ఆమె ప్రవర్తనను మార్చుకోవాలని సూచించాడు. 2 పిల్లలు రేణుకను షాద్నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి రమణారెడ్డిపై ఫిర్యాదు చేశాడు. చివరకు రమణారెడ్డిని వేడుకుని ఆ ఫోటోలు, వీడియోలను డిలీట్ చేయించాడు. ఇవన్నీ తన సూసైడ్ లేఖలో రాసుకొచ్చాడు సీతారాం. చివరకు సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో తన భార్య వెళ్లిపోయిందనే ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు సీతారాం. ఇక 19 పేజీల సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. తన భార్య సాగించిన అరాచకాలకు సంబంధించి పలువురు పేర్లను సీతారాం ప్రస్తావించడంతో వారందరినీ అరెస్ట్ చేశారు.
రేణుకతో పాటు ఆమె లవర్లలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో రమణారెడ్డి, శ్రవణ్ ఉన్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. భర్త ఇంట్లో లేని టైంలో రమణారెడ్డిని ఫ్లాట్కు పిలిపించుకునేది రేణుక. రమణారెడ్డితో సన్నిహితంగా ఉన్న వీడియోలను రేణుక సెల్ ఫోన్లోనే రికార్డ్ చేసింది. ఆ వీడియోలను రమణారెడ్డి ఫోన్కు ఫార్వర్డ్ చేసింది. ఆ వీడియోను రమణారెడ్డి ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. తన భార్య పరాయి వ్యక్తితో చేసిన రాసలీలను వీడియోను చూసి ఎలా తట్టుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు సీతారాం. ఆ వీడియోలను చూశాకే రేణుక నిజస్వరూపం ఏంటో తెలిసిందని వాపోయాడు. ఆ తర్వాత తాను రేణుకకు ఎంత నచ్చజెప్పినా ఆమె వ్యవహార శైలి మారకపోగా ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించిందని లేఖలో ప్రస్తావించాడు. తాను ఇంట్లో లేని టైంలో రమణారెడ్డి ఇంటికొచ్చి వెళ్లడంతో అసలు రేణుకకు ఏం కావాలి, ప్రేమనా లేకపోతే శృంగారమా అని ప్రశ్నించాడు సీతారాం. తనకు నెలకు 2 లక్షల రూపాయల జీతం వస్తుందని, భార్యను చాలా బాగా చూసుకుంటున్నానని, అయినా ఆమె ఇంతమందితో అక్రమ సంబంధాలు పెట్టుకుందని వాపోయాడు. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా భార్యను గుడ్డిగా నమ్మడమే నేను చేసిన తప్ప అంటూ సీతారాం ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేసులో సీతారాం రాసిన ఈ సూసైడ్ నోట్ పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది.